క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో సర్జరీ అంటే శస్త్రచికిత్స, కీమోథెరపీ ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడం కానీ, అది తర్వాత రేడియేషన్ థెరపీ ఇవి ముఖ్యమైన ట్రీట్మెంట్ రకాలు. సో, రేడియేషన్ అనేది కొన్ని వాటికి ఓన్లీ హోల్ అండ్ సోల్ మెయిన్ ప్రముఖమైన ట్రీట్మెంట్ వహిస్తుంది. కొన్ని వాట్లల్లో లైక్ ఇప్పుడు సాధారణంగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే, ఆ రొమ్ములో ఉండే గడ్డ క్యాన్సర్ గడ్డ కొంచెం పెద్దగా ఉండడం కానీ, పక్కనున్న లింఫ్ గ్రంథులకి పాకినప్పుడు కానీ, ఇట్లా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ అదే ఛాతీ మీద మళ్ళీ పెరగకుండా, తిరిగి రాకుండా ఉండడానికి రేడియేషన్ అనేది ఇస్తారనమాట. సో దట్ అక్కడ లోకల్ కంట్రోల్ ఆ రీజన్స్‌లో బాగా కంట్రోల్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండే రిస్క్‌ని తగ్గించడం కోసము రేడియేషన్ ఉపయోగపడతది. అలాగే కొన్ని విధమైన సర్వైకల్ అంటే గర్భాశయ ముఖద్వారం, గర్భాశయ క్యాన్సర్స్ తొలి దశల్లో ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత కూడా వాటిల్లో కొంచెం మళ్ళీ తిరిగొచ్చే హై రిస్క్ ఫీచర్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఆ తిరిగి వచ్చే రిస్క్‌ని తగ్గించడం కోసం మళ్ళీ సెకండ్ అడ్జువెంట్ రేడియేషన్ అనేది ఉపయోగపడుతుందనమాట. సో, అలాగా ఉంటుంది. ఇంకా మలాశయ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్స్‌లో కూడా ఇనీషియల్‌గా చాలా పెద్దగా ఉండి చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ అన్నిటికి బాగా క్యాన్సర్ స్ప్రెడ్ అయి ఉంటే, సో, అలాంటి వాటికి మనం ఫస్ట్ రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఆ క్యాన్సర్‌ని కొంచెం వరకు సైజ్ తగ్గిస్తాం. ష్రింక్ చేస్తాం. సో, అది బాగా తగ్గినప్పుడు అప్పుడు సర్జరీ ఈజీగా అవుతుంది.